అందరికీ నమస్కారం. ఎఫ్ఎంటి యాదవోలు, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా. యాదవోలు L3 సింగళూరి రామ్మోహన్ రావు అండ్ BRC ఓనర్. మేము కలువు తీసుకున్న భూమి వేర్ల సత్యనారాయణ గారిది. ఈ భూమి దేవర చెరువు ఏరియా అని పిలుస్తారు. ఈ భూమి మా గ్రామంలో పల్లపు నేలల్లో 100 ఎకరాల విస్తీర్ణం చూసుకుంటే 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూమి పల్లపు భూమి. రెండవది, ఈ భూమి పక్కమట కాడిగట్టు ఎత్తులో పామాయిల్ తోట. ఈ యొక్క పామాయిల్ తోటలో పెట్టిన నీరంతా కూడా మనకి ఇలా చేరిపోతుంది. ఇక్కడ మనం వ్యవసాయం చేసినప్పుడు, దమ్ము చేసేటప్పుడు కానీ, కోత కోసేటప్పుడు కానీ ప్రతిసారి ఇబ్బందే. అనుకోకుండా నీరు వచ్చి పడుద్ది. కోత కోసే టైంలో వర్షాలు లేకపోయినా నీరు వచ్చేస్తుంది. కోసిన పంట, వరి పంట, గడ్డి చేతికి రాదు. ట్రాక్టర్లు దమ్ము చేయడానికి దిగిపోతాయి, కూరుకుపోతాయి, ఎవరూ రావట్లే. ఈ పక్షంలో ప్యాడీ విత్ PMDS పొడి దిక్కులో వరి సాగు విధానం చేపట్టడం జరిగింది. ఈ విధానంలో మేము చేసిన పద్ధతులు, మరి కాడుగట్టు చుట్టూరా మన లోపల లోతుగా బోది అంటాం, గాడి అంటాం, గాడి తీపించడం జరిగింది. ఈ గాడి తీపించి, ఇదిగోండి వర్షం పడింది, నవధాన్యాలు చల్లాం. ఒక జీలుక మాత్రం ఉంది, మిగతా మొక్కలన్నీ చనిపోయినాయి నీరు వల్ల. మనకు ఆ నవధాన్యాలు చల్లిన మొక్కలు 2 కిట్లు వేసాం, కానీ అందులో మిగిలిన జీలు ఒకటే ఉంది. అంటే మనకి ఎంత అపార నష్టం జరిగింది ఒక రైతుకి. ఈ నష్టాల నుంచి, దమ్ము సాగు నుంచి విముక్తి చేయటానికి ప్యాడీ విత్ PMDS అండ్ పొడి దిక్కులో వ్యవసాయం, మిథేన్ గ్యాస్ ప్రభావం లేకుండా దమ్ము వల్ల మనం పొడి దిక్కులోనే వ్యవసాయం చేయాలి. కనుక డ్రమ్ సీడర్ ఉపయోగించి బెంగాలీ పద్ధతిలో నాట్లు వేసే విధానాన్ని తీసుకుని, ఈ డ్రమ్ సీడ్తో మనం విత్తనాలు పోసినట్టయితే బెంగాలీ పద్ధతిలో నాట్లు వచ్చే విధంగా వస్తున్నాయి. చాలా మంచి పరిణామం రైతులందరికీ. మరి ఇది మన తూర్పుగోదావరి జిల్లా DPM సార్ గారు ప్రత్యేకంగా మరి డ్రమ్ సీడ్ని మన ఏరియాకి పరిచయం చేసి అందరు రైతులకి ఎంతో మేలు చేసే పరికరాన్ని పరిచయం చేశారు. ఆ పరికరాన్ని తిరుపతి మధుసూదన్ రెడ్డి గారు వాటికి కొన్ని పరికరాలు అమర్చి ట్రాక్టర్ ద్వారాగా పోసే విధంగా మరి అందరికీ ఎంతో మేలు చేశారు. వీరిద్దరికీ మా యాదవోలు గ్రామం తరపున, ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల తరపున మరియు రైతాంగం అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం, దేశం బాగుంటాయి. రైతు లో బడ్జెట్లోకి వెళ్ళాడు. ఆ లో బడ్జెట్ నుంచి మరి కనీసం డబ్బు సంపాదించకపోయినా అప్పుల పాలు కాకుండా, అప్పు ఎక్కువై తీర్చలేని పద్ధతిలో ఆత్మహత్య చేసుకోకుండా ఈ యొక్క వ్యవసాయం చేసే రైతు మరి నిండు నూరేళ్ళు ఆయన జీవించి తను పండించే ఆహారం అందరికీ అందించి అందరూ కూడా నిండు నూరేళ్ళు ఉండేటట్టు చేయటానికి మరి ఈ పద్ధతి ఎంతగానో దోహదపడుద్ది. పొడి దిక్కులో వరి సాగు అనేది పూర్వం మన పూర్వీకులు కర్రునాగలతో వేసేవారు. వారికి శాస్త్రం తెలియకపోయినా శాస్త్రయుక్తంగా నాట్లు జరిగాయి, గింజలు పోసుకునేవారు. తర్వాత నాగల్లో ఎడ్లు
లేని పక్షంలో కరెద్ద విత్తనాలు జల్లటం నేర్చాడు. విత్తనాలు జల్లితే ఎక్కువ విత్తనాలు పడటం వల్ల అవి దుబ్బు చేయక దిగుబడులు తగ్గాయి. అధిక దిగుబడి ఆశతోటి దమ్ము చేయటం మొదలుపెట్టి ఒక చోట గింజలు పోసి నారుమడి కట్టి ఆకుమడి ఆ వచ్చిన నారుని నాట్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే దూరంగా వేయటం, మొక్కకి గ్యాప్ ఇవ్వటానికి ఇన్ని జరిగినాయి. అదే గ్యాప్ మనకి డ్రమ్ సీడర్ ద్వారా పొడి దిక్కులో విత్తనాలు వేసే విధానం ద్వారా మనకి సాధ్యమవుతుంది. కనుక ఈ దమ్ము చేయటం కానీ నారుమడి పోయటం కానీ ఇవన్నీ అవసరం లేదు. బడ్జెట్లో కూడా దమ్ము చేసి ఆకుమడి పోసి గట్లు పోచేసి నాట్లు వేయటానికి ఇప్పుడు ఖర్చు మాకు 12,500 అవుతుంది. ఇప్పుడు అంటే 2026 జూలై మాసంలో. అదే ఈ పొడిదుక్కిలో డ్రమ్ సీడర్ తాగితే దుక్కు చేయడానికి 4,500, డ్రమ్ సీడర్కి 2,000 కలుపుకుని 6,500 అవుతుంది. విత్తనాలకు 500 అవుతుంది. అంటే 7,000 తోటి రైతుకి నాట్లు పడిపోతున్నాయి. దమ్ము వల్ల నేచర్కి ఇబ్బంది కలిగించే మిథేన్ గ్యాస్ ప్రభావం లేకుండా మరి పంటలు ఆరోగ్యంగాను నేచర్ హాయిగా ఉండేటట్టు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ రైతులు ఈ యొక్క పద్ధతులు అవలంబించి మరి దమ్ముల్ని వ్యవసాయంలో దమ్ములను కట్టుపెట్టి పొడిదుక్కులో వరి నాట్లు వేసే విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించి మీరు లాభం పొంది ప్రతి ఒక్కరికి మంచి ప్రకృతి సహజమైన ఆహారాన్ని అందించి అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇస్తారని కోరుకుంటూ ఏపీసీఎన్ఎఫ్ క్యాడర్ L3 సింగళూరు రామ్మోహన్ రావు మరియు NF బీఆర్సీ ఓనర్ సింగళూరు రామ్మోహన్ రావు. మా ఫోన్ నెంబర్ 9912691172. అందరికీ ధన్యవాదాలు.